సీఎం రేవంత్ ఫైర్, స్కూల్స్ కో స్ట్రాంగ్ వార్నింగ్. హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సీరియస్ రివ్యూ నిర్వహించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ పాఠశాలలు రద్దింపు చేయడంతో పాటు అదనంగా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేసేలా కఠిన నిబంధనలు రూపొందించాలని సూచించారు. ఫీజుల నియంత్రణపై సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రజాభిప్రాయం కోసం అధికారిక వెబ్సైట్ లో ఉంచాలని కూడా పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోర్ అర్బన్ రీజియన్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భారతీయ విద్యాభవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ స్థాయి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలో బ్రేక్ఫాస్ట్ పథక పగడ్బందీగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి పాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలను విజయ డైరీ నుంచి సేకరించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పైలట్ ప్రాజెక్టుల రూపంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు అవకాశాలపై అధ్యయనం చేయాలని కూడా హితవు పలికారు.